మంది అన్నారు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామన్నారు, తెలుగుదేశం పార్టీ ఉండదన్నారు. కొంతమంది పార్టీ వీడి వెళ్ళినప్పుడు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. కానీ కార్యకర్తలే చూపించారు తెలుగుదేశం పార్టీ అనేది రాబోయే 10 కాదు కదా 100 సంవత్సరాలు ఈ భూమిపైన ఉంటుంది. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటాం శాశ్వతం. మనందరం చూసాం, ఒక పద్ధతి ప్రకారం మనం పనిచేసుకుంటూ వెళ్తున్నాం. కానీ రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు. ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు. రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఏం పీకావు? నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? అరే ఇట్లా నీ ముందర చాలామంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వాళ్ళందరి పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటున్నా. అంతేగాని ఈ మధ్యన చూస్తున్నా రప్పరప్ప అంటే ఏంటి రప్పరప్ప? 2 రప్పరప్ప మేము బీగుతాం. ఎర్ర బుక్లో 3 పేజీలనే, ఇంకొన్నాయి చాలా పేజీలు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. ఎందుకో ఆవేశం, ఎగిరెగిరి వస్తున్నారు. ఏం కంగారు లేదు. చట్టాన్ని కానీ మీరు ఉల్లంఘిస్తే నేను ఎవరిని వదిలిపెట్టాను. ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు ఎవరైనా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెడ్ బుక్. అందుకే నేను రాసుకున్నా, అందుకే నేను పెట్టుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. ఇక్కడున్న కార్యకర్తలందరం మనం చేయాల్సిన పనులు మనం చేయాలి. అది మనం మర్చిపోకూడదు. లోకేష్కి ఏముంది, బాబు గారు చెప్తే పని అయిపోతుందని. కానీ తెలుగుదేశం పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చి నేను పోరాడా. నేను అనేక సార్లు చెప్పా, సైకోతో నేను ఎంత పోరాడానో 3 రెట్లు ఎక్కువ తెలుగుదేశం పార్టీలో నేను పోరాడా. ఒక పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొచ్చేదానికి పోరాడా. అందరూ పాలిట్ బ్యూరోలో ఉన్న పెద్దవారందరూ అన్నారు, అన్న ఎన్టీఆర్ గారు ఏకంగా జిల్లా పార్టీ అధ్యక్షులు పెట్టారు కదా, ఇది మార్చితే కరెక్ట్ కాదు కదా అన్నారు. నేను కాలం మారింది, రాజకీయంగా అవసరాలు మారినాయి. మారిన కాలానికి మనం కూడా మారాలని కోరా. 2 సంవత్సరాలు పట్టింది నాకు, కానీ వదిలిపెట్టలా. నేను అనుకుంది అన్నీ అవ్వవు. ఈరోజు కూడా బాబు గారితో నేను పోరాడతా. కానీ బాబు గారు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే తల వంచి ఆ నిర్ణయాన్ని అమలు చేసే వ్యక్తి మీ లోకేష్. మీరన్నా నన్ను కన్విన్స్ చేయాలా, నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేయాలా. రెండిట్లో ఏదో అవ్వాలి తప్ప అలుగుతే మటుకు నేను ఎవరిని వదిలిపెట్టానండి. అలుగుతే మన పార్టీ నష్టపోతుంది, మన రాష్ట్రం నష్టపోతుంది. ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాలని కార్యకర్తలందరినీ నేను కోరుతున్నా. ఇంకా మన నియోజకవర్గం గురించి ఏం చెప్పాలి చెప్పు. కంచుకోట అంటే 2 నియోజకవర్గాలు గుర్తొస్తాయమ్మా. అంత సీన్ లేదు, ఆగరా భయ్. కంచుకోట అంటే 2 నియోజకవర్గాలు. అయ్యా నాకు మా మామగారు చిచ్చు పెట్టేటట్టున్నావు స్వామి. నేను ఎక్కడున్నాడు ఆ మహానుభావుడు? ఎవడు చెప్పాడు? అందరు చూపిస్తున్నారు. ఇప్పుడు పార్టీ ఆవిర్భావం తర్వాత 2 నియోజకవర్గాలు మనం ఎప్పుడు ఓడిపోయింది. ఒకటి కుప్పం, రెండోది హిందూపూర్. ఎప్పుడు ఓడిపోలా. ఏంటి చప్పట్లు కూడా ఎత్తున్నారు? ఆ చరిత్ర మనం తిరిగి రాయాలి స్వామి. మళ్ళీ కంచుకోట అంటే మంగళగిరి, రాజమండ్రి లాగా తెలిసే విధంగా చరిత్ర తిరిగి రాయాలి. చరిత్ర రాయాలన్నా, తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. మనం చూసాం 2019లో మీరు మమ్మల్ని ఆశీర్వదించారు, దీవించారు, భవానీ చెల్లమ్మని గెలిపించారు. అందుకే ఎక్కడికి వెళ్ళినా జై భవానీ అంటాను నేను. వాసు జాత కూడా చెప్పించాలి. కష్టకాలంలో నిలబడింది చెల్లి. శాసనసభ సాక్షిగా మా తల్లిని ఎట్లయితే అవమానించారో భవానీ గారిని కూడా అవమానించారు. మద్యం పైన మాట్లాడితే ట్రోల్ చేశారు, మనందరం చూసాం. ఒక చీమను కూడా ఏమనలేదు చెల్లి. అలాంటి చెల్లమ్మ పైన కూడా
వాళ్ళు ఎలా దాడి చేశారో మనందరం చూసాం. ఇప్పుడే వాసు అన్నాడు, ఎమ్మెల్సీ